తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. రైతు రుణమాఫీతో హస్తం మైలేజ్ పెరుగుతుందా? ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారా? బీఆర్ఎస్ ను విలీనం చేయడమే టార్గెట్టా? వీటితో పాటు మరిన్ని అంశాలపై స్పందించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, 040234900016. అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో రైతు రుణమాఫీపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజా రైతాంగానికి ఇది ఒక వరంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతిపెద్ద రుణమాఫీ అంటే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ల ముందు మా భావి ప్రధాని త్యాగాల కుటుంబం చేసినటువంటి వ్యక్తి గాంధీ కుటుంబం ఒక మాట అంటే ఆ మాటే శాసనం. ఎందుకంటే మీరు చూసిరు, గతంలో తెలంగాణ రావాలని ఎన్నో 60 ఏళ్ళ కళ సార్థక చేసిన తల్లి సోనియమ్మ మాటిచ్చి తెలంగాణ ఇచ్చింది. ఎలక్షన్ల ముందు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. తెలంగాణ రైతులు ఎవరు కూడా అప్పుల పాలు కావద్దు. గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసింది. అది ఇప్పుడు మీ తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టండి, ఖచ్చితంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాటను తెలంగాణ రైతాంగం విశ్వసించి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఒక సాహసోపేత నిర్ణయం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రుణమాఫీ అనేది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇలా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిజంగా ప్రతి గ్రామాన పండగ వాతావరణం. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి పాలాభిషేకాలు కూడా చేస్తారు. ఏకకాలంలో అంటే 24 లక్షల కుటుంబాలు, 69 లక్షల మంది బెనిఫిషియర్లు అంటే రైతులు, 31,000 కోట్ల రూపాయలు వితిన్ ద ఒక 20 డేస్లో అంటే రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణలో ఉన్నటువంటి 12 లక్షల కుటుంబాలకు ఏకకాలంలో ₹1,00,000 ఉన్న ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ అకౌంట్లో నేరుగా 7,000 కోట్లు రేపు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి వేయబోతున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. అంటే త్యాగాల కుటుంబం, గాంధీ గారి కుటుంబం ఒక మాట అంటే అది శాసనంగా మా గౌరవ ముఖ్యమంత్రి పరిగణించి రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి వార్డును ఇలా ఇంప్లిమెంట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి మా తెలంగాణ మంత్రులకు దక్కింది. కాబట్టి ఇలా తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అంటే చరిత్ర. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ కాదు, వాళ్ళు ఎలక్షన్ల కోసం మాట ఇచ్చారు, రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామన్నోళ్ళు మరి ఇలా ఎక్కడ పోయిర్రు? గత 10 ఏళ్ళుగా కనీసం ₹1,00,000 రుణమాఫీ చేస్తాన్నోళ్ళు ₹1 కూడా రుణమాఫీ చేయకుండా అంటే చేసిర్రు. 2 విడతల 25,000 25,000లో 12,500 అసలు, 12,500 వడ్డీ. అంటే ఇంకా రైతులు అప్పులలో ఉన్నారు, వాళ్ళ పాస్బుక్లు బ్యాంకులలో ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ కొత్త రుణం దొక్కుతలేవు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీసుకున్న నిర్ణయం ఇలా చారిత్రాత్మక నిర్ణయం. అది రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల మీద రైతుల మీద ఉన్నటువంటి మక్కువ గౌరవంతో చేసిన నిర్ణయం. రైట్, మనకు కాల్ ఉన్నారు. ఆనంద్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్కారం ఐలయ్య గారు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ కానీ అన్నిటికీ ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలా సంతోషం. మీరు 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. మిగతా టర్మ్ అంతా ఇలానే కార్యక్రమాలన్నీ ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తి కొంతమంది నాలాంటి వాళ్ళకు ఉందండి. కారణం చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా మురికి రాజకీయాలు అంటారు. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు చేసే దుర్భాషలాడే భాషలు అవన్నీ చాలా హీనంగా ఉంటుందన్నమాట. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకంటే చెందిన ఒక రాజకీయ విశ్లేషకురో లేకపోతే పార్టీ స్పోర్ట్స్ పర్సన్ మన తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రిని జొమాటో డెలివరీ స్విగ్గీ బాయ్ అని చెప్పేసి అని అన్నారు. దానికి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చేయలేదు, సైలెంట్గా ఉన్నారు. బహుశా మీరు కూడా అంటే ఇంకా కొన్ని తిట్లు వచ్చాక మీరు రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ వాళ్ళకి రోషం లేదని మీరు అనుకుంటున్నారా? మీరేం చేయదలుచుకున్నారు? థ్యాంక్ యూ.
రైట్. అలానే మరొక కాలర్ ఉన్నారు, ఆయన కాల్ కూడా తీసుకొని సమాధానం చెప్తారు. సతీష్ న్యూ జెర్సీ నుండి కాల్ చేశారు. సతీష్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ఏం లేదు, అయితే నా ఈ 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి రైతు రుణమాఫీ అంటే మీరు 2 lakhs చేస్తామన్నారు, ఇప్పుడేమో 20 కండిషన్స్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు 8 months డిలే చేశారు. సో ఈ 8 months ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి, కట్టలేని వాళ్ళ పరిస్థితి? అంటే ఊర్లో చాలా మంది ఇంట్రెస్ట్ కట్టలేకుండా ఉంటారు. అంటే మరి ఆ ఇంట్రెస్ట్ అది కట్టలేకుంటే వాళ్ళకి వర్తింపజేయదని చెప్తున్నారు. సో ఇలా ఎన్ని కండిషన్స్ ఎందుకు? అంటే అందరికి 2 lakhs వరకు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేసేస్తే అయిపోతుంది కదా. ఎందుకు అంటే సర్టెన్ పీరియడ్ పెట్టుకొని ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ అండి. రైట్. ఓకే, మొదటగా ఆంధ్రాలో మా గౌరవ ముఖ్యమంత్రిని జుమోటా అని చెప్పి ఒక వాడారు. ప్రతి చిన్న విషయానికి స్పందించి గాలిని పోయే వాళ్ళు మాట్లాడిన దానికి మనం రియాక్ట్ అయితే ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి అన్నట్టుగా దాన్ని పెద్ద స్పందించాల్సిన అవసరం లేకుండే. ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గెలిచిన ఈ 7 నెలలుగా 24 గంటలకు 18 గంటలు పనిచేసి రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చినటువంటి గ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ముందుకు పోతున్న క్రమంలో ఇలాంటి కొంతమంది చిల్లర మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లని కూడా ఊరుకోము. మళ్ళొకసారి అలాంటిది పునరావృతం అయితే తప్పకుండా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన తీరు, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఇరుక్కపోయినా మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలనే తపనతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపకుండా, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకుండా దుబారా ఖర్చులు కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆడంబరాలకు పోకుండా పస్తులు వండుకుంటూ కడుపు కట్టుకొని ఆ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఆ రకంగా తీసుకుంటారు. కాబట్టి ఎక్కడో చిల్లర మల్లర అనే మాటలు మేము పెద్దగా పట్టించుకోము. వాడిని హైలైట్ చేయడం వల్ల మాకు వచ్చేదేం లేదు. రెండవది, రైతు రుణమాఫీలో కండిషన్లు అంటున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, మా మంత్రులు ఒకటే తీర్మానం తీసుకున్నారు. ఏదైతే డిసెంబర్ 12 తారీఖు 12వ నెల 2018 నుంచి మొన్న జరిగినటువంటి తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు వాళ్ళకు 1,00,000 ఉంటే 1,00,000, 1,50,000 ఉంటే 1,50,000, 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చినాం. రేపు అదే దశగా దీన్ని ఏకకాలంలో అంటే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్లకు సుమారు 12,000 కుటుంబాలకు రేపు ఒక్కటే రోజు 4 గంటలకు 7,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. రెండో దశగా ఈ జూలై ఎండింగ్ వరకు 1,50,000 ఉన్న వాళ్లకు ఏకకాలంలో 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు. అదేవిధంగా ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ 15 తారీఖు లోపే 2 లక్షలు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం పోతున్నాం. ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. మాకు తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే దీన్ని అప్పులు చేసి ఏ రకంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా ఉద్యమకారులకు కానీ అమరవీరులకు ఏ రకంగా మేము మేలు చేయలేదు. మేము అప్పులు చేసిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చక్కబెట్టుకుంటూ దుబారా లేకుండా ఎక్కడ కూడా ఫ్రాడింగ్ కానీ ఎక్కడ కూడా స్కామ్ లేకుండా నేరుగా ప్రజలకు అందిస్తుందని చెప్పి అక్కస్తోటి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు, చూసినావు ఉద్యమ కాలంలో ఆయనకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గడిపేట దొరకలే. మొన్నేమన్నాడు, మీతోటే కాదు అసలు రైతు రుణమాఫీ చేయరు, రైతులను బూరి కొట్టించడానికి పార్లమెంట్ ఎలక్షన్లో నమ్మపలకడానికి అన్నటువంటి హరీష్ రావు మరి ఇలా ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మా ముఖ్యమంత్రి ఒకటే చెప్పిండు, నేను రుణమాఫీ చేసిన తర్వాత అమరవీరుల స్తూపాంతానికి వస్తా, అప్పుడు నువ్వు రాజీనామా పత్రం తీసుకురా అంటే తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి హరీష్ రావు అన్నాడు, నేను రాజీనామా చేస్తున్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అన్నాడు. మరి ఇవాళ ఏకకాలంలో 1,00,000 రూపాయల వరకు రేపు అమలవుతుంది. 10 రోజులలో మళ్ళీ 1,50,000 అవుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షలు అవుతుంది.
ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడే పార్టీ కాబట్టి ఇలాంటి చౌకవారు పకడలు వాళ్ళొక రకంగా అంటున్నారు. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం ఉన్నప్పుడు రేషన్ కార్డు అంటే దాన్ని దుమారంగా ఏదో భూతద్దంలో పెట్టి ఏ రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పి రేషన్ కార్డు రుణమాఫీకి ప్రామాణికం కాదు, కుటుంబం ప్రామాణికంగా రేషన్ కార్డు అన్నది తప్ప రేషన్ కార్డు లేనటువంటి 6 లక్షల మందికి కూడా ఇవాళ రుణమాఫీ ఇస్తాను గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుంది, రుణమాఫీ చేస్తుంది. అదే కాకుండా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీల్లో ఇవాళ మీరు చూడండి, రాష్ట్రంలో ఈ 6 నెలల్లో సుమారు 63 లక్షల మంది తెలంగాణ మా అక్క చెల్లెళ్ళు మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి 2,145 కోట్లు ఆర్టీసీ సంస్థ గడితే ఇలా ఆర్టీసీ సంస్థ కూడా లాభాలలో నడుస్తుంది. మీరు ఆర్టీసీ సంస్థను ఎత్తేసిరు, ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేసి ఆర్టీసీలో యూనియన్ లేకుండా చేసి ఆర్టీసీ సంస్థను తెగనమ్మి ఆర్టీసీ ఆస్తులను మీరు కొల్లగొట్టాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో 63,000 కోట్ల మంది మా అక్క జిల్లాలో ఉచితంగా రవాణా సౌకర్యం వాడుకుంటున్నారు. అదేవిధంగా అభ్యాసం 6 గ్యారెంటీలో నా తెలంగాణలో 40 లక్షల కుటుంబాలకు ఇలా గ్యాస్ ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు సుమారు 46 లక్షల కుటుంబాలకు ఇలా 46 లక్షల కోట్ల కుటుంబాలకు ఇలా 200 యూనిట్లు ఇస్తున్నాం. అంటే మేము రుణమాఫీతో పాటు ఈ వచ్చినటువంటి 6 నెలల్లో మేము చేసినటువంటి 30,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మళ్ళీ ఈ ఒక్క 20 రోజులనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ పనితీరు. గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి పనితీరు. మేము ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి అన్నాడు, హరీష్ రావు గారు ఎలక్షన్ల కోసం అని చెప్పి అప్పుడు అసెంబ్లీలో మీరు గ్యారెంటీలు ఇచ్చారు, మొన్న పార్లమెంట్లో మళ్ళీ రుణమాఫీ కటాఫ్ డేట్ పెడుతున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసమో లేకపోతే ఉచితాల కోసం కాదు. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మొదటగా ఉచితాన్ని కరెంటును రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏకకాలంలో రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే ఈ కేసీఆర్ దాచుకుంటూ అందుకే తెలంగాణ ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి 24 గంటల్లో 18 గంటలు పనిచేసి తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేయట్లో ముఖ్యంగా కేసీఆర్ కంటే దిట్టగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు. అదేవిధంగా గత 10 సంవత్సరాలు మీరు ఇవాళ తెలంగాణను గమనించాలి. 5,000 స్కూళ్ళను మూసేసిన ఘనత కేసీఆర్ది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలనే 18,000 స్కూళ్లకు 6.25 కోట్ల లోన్లు ఇచ్చి అమౌంట్ ఇచ్చి స్కూళ్ళను బాగు చేసి పేదోడు కూడా విద్య అందే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నిటిని జీర్ణించుకోలేక మీరు రుణమాఫీ కొండిపెట్టిరు, మీరు సంక్షేమ పథకాలు అందిస్తలేరు, మీరు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఈ దుబారా మాటలు ఇప్పుడైనా బంద్ చేయాలి. గత అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి రైతులు కానీ కార్మికులు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రైట్. మరి నిరుద్యోగుల సమస్య పైన అంటే నిరుద్యోగుల ఆందోళనను మీరు కప్పిపుచ్చుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? గత 10 సంవత్సరాలుగా ఏదైతే నిరుద్యోగులు కానీ యువత పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున అక్కడ కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏదైతే యూనివర్సిటీలలో ఎక్కువ అలజడి వచ్చి విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచింది, సకల జన సమ్మె వచ్చింది. అదంతా విద్యార్థులు నిరుద్యోగులతో వచ్చినటువంటి వాళ్ళ పట్టుదలతో వచ్చింది. దాన్ని కేసీఆర్ ఓన్ చేసుకొని దీక్ష విరమించినప్పుడు మళ్ళీ క్యాంపస్లో దీక్ష స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళీ దొంగ దీక్ష చేసిండు. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చూడండి, మేము ఏదైతే ఎలక్షన్లు మాట ఇచ్చినామో వచ్చిన 90 రోజులనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు 5,085 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ చేసి బంద్ చేసిన ఘనత కేసీఆర్ది. ఇప్పుడు మా ప్రభుత్వం మెగా డిఎస్సి వేస్తున్నది. 5,085 పోస్టులతో పాటు ఇంకా 6,000 కలిపి 11,000 పోస్టులను నింపుతున్నాం. ఇవాళ డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి వేస్తున్నాం. గ్రూప్ 1 వేసినాం, రేపు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా వేయబోతున్నాం. కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 క్యాన్సిల్ చేయాలి, డేట్ ఎక్స్టెండ్ చేయాలంటున్నారు.
దానికి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి సమయం తీసుకున్నాడు. ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి చర్చలు చేసి సమయభావం కూడా పెంచుతామనే ధోరణి కూడా చర్చలు జరుగుతున్నాయి. మొన్న మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ కానీ అదేవిధంగా మల్లురవి కానీ వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, యువతకు పెద్దపీట వేయాలని, మహిళల ఆత్మ గౌరవం పెంచాలని చెప్పి ఇలా ఏర్పడ్డ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ కూడా అంటే ఏ శాఖలో ఎన్ని కాలు అవుతున్నాయి, ఏ శాఖలో ఎట్లా భర్తీ చేయాలని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు 24 నుంచి అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ ఒక్క ఖాళీని కూడా ఉండకుండా ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంటుంది. కాబట్టి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ పార్టీ. రైట్, మీ పార్టీకి ఆల్రెడీ మంచి మెజార్టీ ఉంది, కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన నేతల్ని చేర్చుకోవడం వల్ల మీకు ఏంటి లాభం? అంటే మీరు ఒకటి చూడాలి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మంచి మెజార్టీతోటి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. తల్లి రుణం తీర్చుకోవాలి. మిగులు బడ్జెట్ తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గం చేతిలో తెలంగాణ బందీ అయ్యి ఏమున్నా ఆ నలుగురు అన్నట్టుగా ఆ కుటుంబం బాగుపడదు తప్ప తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగి కానీ, ఏ ఒక్క రైతుకు కానీ, ఏ ఒక్క మహిళకు కానీ, ఏ ఒక్క కార్మిక కర్షకులకు లబ్ధి జరగలేదని చెప్పి తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలనేటువంటి ఏర్పడ్డ తెలంగాణలో ఈ గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేము అధికారం చేపట్టిన 9 రోజులకే బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే మాకు సంపూర్ణమైన మెజార్టీ 64 సీట్లు మాకున్నాయి. ఇంకొక సీటు మా మిత్రపక్షం సిపిఐ ఉంది. 65 సీట్లు ఉండగా ఎట్లా కూలుస్తారు? ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. మాకు తెలంగాణ ప్రజలు పూర్తిగా మెజార్టీ ఇచ్చిన తర్వాత మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు. అయితే అందులో ఉన్న టీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళే గతంలో కేసీఆర్ అందరినీ తీసుకొచ్చి అందరినీ సంతలో పశులంగా ఉన్నట్టు కొన్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చేటువంటి యాక్సెస్ అంటే ఆయన కలగొలుపుతనము. మేము ఎప్పుడు పోతే బాగున్నావా ఎమ్మెల్యే గారు అని మీ నియోజకవర్గం సమస్యలు ఇట్లా ప్రజల మధ్యలో ప్రజలతోటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మక్కువ చేసుకొని నియోజకవర్గాల అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. నియోజకవర్గాల వారిగా ఇలా ఫండ్ ఇస్తున్నాడు, ఇలా నిధులు కేటాయిస్తున్నాడు. ఈ యాక్సెస్ చూసి మేము కూడా అంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ ప్రజాప్రభుత్వంలో భాగం కావాలి. ఈ దుర్మార్గ కేసీఆర్ 10 సంవత్సరాలు దోచుకున్నాడు, మేము ఇలా గెలిచి కూడా ఏం చేయలేకపోతాం. వాళ్ళు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలో 3500 ఇళ్ళు ఒక్క నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఇందిరా మిల్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా, మేము ఒక్క నియోజకవర్గానికి 3500 ఇందిరా మిల్లు ఇస్తున్నాం. దాన్ని నచ్చి పరిపాలన నచ్చి రైతులకు రుణమాఫీ నచ్చి గతంలో ఏమన్నాడు రైతు బంధు ఇస్తున్నాడు. ఆ రైతు బంధు ఓట్ల బంధుగా ఇచ్చింది తప్ప రైతు బంధు కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా రైతు భరోసాను ఏ విధంగా అంటే రైతుల నుంచి చర్చ చేసి ఏ రకంగా ఇస్తే బాగుంటుంది, కొండలకు గుట్టలకు వాగులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదు, మంత్రి మల్లారెడ్డికో జీవన్ రెడ్డి కాదు, నిజమైన రైతుకి ఏ రకంగా ఇద్దామని రైతులతో అభిప్రాయ సేకరణ తీసుకొని ఇలా రైతు భరోసా ఇస్తున్నాం. వీటన్నిటి నచ్చి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. మీరు గమనించాలి, వాళ్ళు 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, ఇలా కేసులు పెట్టిర్రు, బెదిరింపు చేసిర్రు. ఇవాళ మా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే కూడా వచ్చి రాత్రి 1 గంటకు కూడా మేము చేరుతాం, ఈ ప్రజాపాలన భాగం కావాలి, ఈ కేసీఆర్ కుట్రలు చేసి మళ్ళీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలని చెప్పి వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా చేరుతున్నారు. రైట్, మరో కాల్ ఉన్నారు. శ్రీకాంత్ యూకే నుండి కాల్ చేశారు. శ్రీకాంత్ గారు. హలో మేడం, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ మేడం. సో మా బీలాయిల్ గానీ మాదొక విన్నపము, అంటే మాది రిక్వెస్ట్ మేడం. సో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీలాయిల్ గారికి చోటు కల్పిస్తున్నారా? ఎందుకంటే గత ఉమ్మడి ప్రభుత్వంలో గొల్లకుర్మ బీసీ వర్గానికి చోటు కల్పించారు. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు కూడా మినిస్ట్రీ పదవి ఇచ్చారు. సో ఇప్పుడు మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో బీలయ్య గారికి తను ఒకటే బీసీ గొల్లకుర్మ పర్సన్ ఉన్నారు కాబట్టి తనకు కూడా స్థానం కల్పిస్తున్నారా అన్నది నా క్వశ్చన్. రైట్, గౌరవ ముఖ్యమంత్రి కానీ అక్కడ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా క్లియర్గా బీసీలకు పెద్దపీట వేయాలి, ఓబీసీలను అభివృద్ధి చేయాలి, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం కూడా అదే. మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో కూడా బీసీలకు 2 సీట్లు ఇవ్వడం జరిగింది. కొండ సురేఖక్క గారు కానీ పొన్నం ప్రభాకర్ కూడా
బీసీ మంత్రులే. మొన్న కూడా మా గౌరవ ముఖ్యమంత్రికి మేము విన్నవించుకున్నాం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా అన్ని కుల సమీకరణలు ఆధారంగా తప్పకుండా అవకాశం కల్పిస్తాడని ఆశాభావం ఉంది. గత ఏ అసెంబ్లీ ఉన్నా అన్నగారు చెప్పినట్టుగా గొల్ల కుర్మలు లేని క్యాబినెట్ లేదు. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి కూడా గొల్ల కుర్మలకు స్థానం కల్పిస్తాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా సాధ్యమవుతుంది. రైట్. సో బీఆర్ఎస్ఎల్పీ విలీనమే మీ ధ్యేయమా? ఆ విధంగానే మీరు ప్రయత్నిస్తున్నారా? మేము ఎవరు విలీనం కావాలి, ఎవరిని చేర్చుకోవాలని మాకు లేదు. మాకు సంపూర్ణమైన మెజార్టీ తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. కాకపోతే అందులో ఉన్న వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా, ఎవరైతే అందులో ఇమిడలేక ప్రజాపాలనలో భాగం కావాలని వాళ్ళు వస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పటికీ 10 మంది అయ్యారు. 6 ఎమ్మెల్సీలు వచ్చినారు. రాజ్యసభ జాయిన్ అయిపోయిండు. బహుశా ఈ 24 తారీఖు అసెంబ్లీ అయ్యే వరకు ఆ 20 మంది కూడా వస్తుండొచ్చు. అది విలీనం కూడా అవుతుండొచ్చు. అది ప్రజలు చూస్తారు, వాళ్ళ ఒపీనియన్. కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ ఎవరు కూడా రమ్మని కానీ చేర్చుకుంటామని మేము వాళ్ళని విలీనం చేసుకుంటామని మేము అనట్లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఆల్రెడీ విలీనం అయిపోతుంది. వాళ్ళే ఆ ఆలోచన దిశగా వాళ్ళు టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. సో మీ పార్టీ నేతలే చెప్తున్నట్లుగా అసలు బీఆర్ఎస్ని ఈ రాష్ట్రంలోనే లేకుండా చేస్తామంటున్నారు. అది చేయగలరని అనుకుంటున్నారా? మాకు వాళ్ళ చేయడం వల్ల మాకు వచ్చే నష్టం లేదు. పార్టీలు మీద ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనట్టే. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు చూడండి, గత 3 నెలల కింద అయినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ చూడండి. అసెంబ్లీ ఎలక్షన్లలో 39 సీట్లు, 36% తెలంగాణలో ఓటు శాతం వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసరికి మొత్తం టీఆర్ఎస్ పార్టీ బతుకుండగానే వాళ్ళ అవయవాలన్నీ బీజేపీకి దానం చేసి, అంటే నేను చనిపోయినా సరే ఒక 10 మంది బతికియాలన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ బతుకుండగానే బీజేపీకి వాళ్ళ అవయవాలు దానం చేసి ఆ 8 సీట్లు గెలవడానికి కారణమయ్యారు. మరి అప్పుడు మీకు అసెంబ్లీలో 36% వచ్చిన ఓటు బ్యాంకు మొన్న 15% పడిపోయింది. అంటే మీ ఉన్నటువంటి ఇంక 20% ఎడిపోయింది బీజేపీకి. అంటే కాంగ్రెస్ను ఓడించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకంలో మొన్న తెలంగాణలో ఆ 8 సీట్లు గెలవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. వీళ్ళ ఓట్లను వాళ్ళకి త్యాగం చేసి వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళకి కొన్ని సీట్లలో డిపాజిట్ కూడా రాలే. మళ్ళీ ఏ ముఖం పెట్టి గల్లీలో మాట్లాడిన వాళ్ళు ఢిల్లీకి పోయి మా మీద అవాక్కులు చవాకులు చేస్తున్నారు. ఢిల్లీలో మీకేం పని? ఢిల్లీలో ఒక్క ఎంపీ కూడా లేడు కదా. అంటే మోడీ తానికి పోయి, అయ్యా మేము చనిపోయి కూడా మీ పార్టీని బతికించినాం, ఇకనైనా మా చెల్లెకి బెయిల్ ఇవ్వరి, రేపు వచ్చే ఎలక్షన్లో మీ బీజేపీలో మా బీఆర్ఎస్ విలీనం చేస్తాం అని చెప్పి ఒప్పందం చేసుకొని 100% ఒప్పందం అయితే కుదిరినట్టుంది. బహుశా వచ్చే ఎలక్షన్లో దాంట్లో మెర్జన్ కావచ్చు, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ పోటీ అని చేయొచ్చు. అయినా బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ. వాళ్ళ మంత్రులే అంటారు కదా. మీరు చూడండి, వినోద్ గారు కానీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ మేము తెలంగాణ పేగు బంధం తెంపుకున్నాం, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టడం వల్లనే తెలంగాణలో మా కోట్లు పడతలేవు అంటే బహుశా మళ్ళీ వాళ్ళు అంటే కేసీఆర్ అనిపిస్తుండా లేకపోతే వాళ్ళ పెద్దలు ఎవరు అనిపిస్తారో బీఆర్ఎస్ తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ వైపు రావడానికి వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ చచ్చిపోయినట్టే. లేకపోతే ఉంటే ఏమన్నా బతుకుంటే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుంది. రైట్. మరో కాల్ ఉన్నారు, వీడియో కాల్లో ఉన్నారు. సురేన్ గారు. నమస్కారం అండి ఐలే గారు. నేను సురేన్ పాతూర్ అండి, ఉంటాను. నమస్కారం అండి. నేను మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని తానాలో కలిశాను. ఐ నో హిమ్ పర్సనల్లీ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో బేసికల్గా బీఆర్ఎస్ పోవటం అన్నది మంచి శుభపరిణామం తెలంగాణకి. అది నేను బేసికల్గా వాళ్ళు చేసిన ఏదైతే ఈ ప్రాజెక్టులు కట్టి డబ్బులు తిన్నారో అలాగే బేసికల్గా 3 పరిణామాలు బాగా జరిగినాయండి. అటువైపు ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం పోవటం, ఇక్కడ తెలంగాణలో తెలుగు ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉందని నేను గమనిస్తాను ఆలే గారు. ఇప్పుడు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చేసుకున్న పాపాలు వాళ్ళు చెల్లిస్తున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ని తెలుగుదేశం ఎమ్మెల్యేస్ని చేసుకున్నప్పుడు వాళ్ళు చేసిందేమో మంచి పని, ఇప్పుడు వాలంటీర్గా చేసుకున్నది వచ్చిందేమో మనం చేసేది పాపం అని అంటారు. సో ఐలే గారు మీరు దాన్ని పార్టీని బాగా నిలబెట్టి పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుని మీ యొక్క ప్రణాళికలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మీరు ఎటువంటి సేవ చేయగలుగుతానని ఒక్క విషయంలో చెప్పగలరా? సురేష్ గారు మీరు చెప్పింది 100% కరెక్టు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళు దోచుకొని దాచుకొని
ప్రాజెక్టుల పేరు మీద ఎన్నో స్కామ్లు చేసి విద్యుత్ కొనుగోళ్ల మీద తెలంగాణను మొత్తం అప్పులో నెట్టడానికి కారణమైన వాళ్ళకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ముఖ్యంగా మీరు ఒకటి అంటున్నారు, ఆంధ్రలో జగన్ ఓడిపోయిండు, ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిండు. ఎలక్షన్ల వరకు పార్టీలు ఏదున్నా పార్టీల పరంగా కొట్లాడి ఎలక్షన్ల తర్వాత పొరుగు రాష్ట్రమైనటువంటి మనతోటి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం కూడా అక్కడ ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నా విభజన చట్టంలో కొన్ని ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాలి. నీటి పంపకాలు కానీ, కొన్ని భూముల పంపకాలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు కానీ, ఆంధ్రలో ఉన్నటువంటి ఆస్తు పంపకాలు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో మనకున్నటువంటి ఉమ్మడి ఆస్తుల విషయంలో ఏదైతే విడిపోయినప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మొన్న ఒక శుభ పరిణామం అక్కడ చంద్రబాబు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మొన్న ప్రగతి భవన్లో ఇద్దరు చర్చ చేసి విభజన హామీల మీద ఒక అవగాహనకు వచ్చిర్రు. మనతోటి విడిపోయినటువంటి గ్రామాలను కూడా చంద్రబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మా గ్రామాలు మాకు ఇవ్వాలని కోరిండు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ళ పాలనలో ఒక నియంతగా అంటే ఒక దురహంకారంతో ఏ రాష్ట్రమైనా కేంద్రానికి పన్నుల రూపం కానీ మనం జిఎస్టీ ద్వారా కానీ ఇంకో పన్నుల రూపం కడతాం. మనం 20% కడితే వాళ్ళు 60% మనకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 5 ఏళ్ల కాలంలో కేంద్రంలో సఖ్యత లేకుండా అంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా తెలంగాణకు వచ్చినప్పుడు మనకు రావాల్సిన నిధుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేక కనీసం ఒక ప్రధానస్థ కూడా ముఖ్యమంత్రి హోదాలో కలవలేకపోవడంతో అక్కడ ప్రధానికి ఇక్కడ ముఖ్యమంత్రికి సఖ్యత లేకపోవడంతో తెలంగాణకు నిధులు రాలేదు. మనకు రావాల్సినటువంటి నిధులు మనం కట్టే ట్యాక్సులు మనకు రాలేదు కాబట్టే తెలంగాణ 10 ఏళ్లలో కుంటుపడ్డది. ఇప్పుడు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ అధికారం ఉన్నా, అక్కడ ఢిల్లీలో బీజేపీ మోడీ అధికారం ఉన్నా మనం ట్యాక్సులు చెల్లిస్తున్నాం, మనకు రావాల్సిన వాటా రావాలని చెప్పి వాళ్ళతో చర్చలు జరిపి నిధులు తీసుకొస్తుండు. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, అది రేవంత్ రెడ్డి గారి ఘనత. కాబట్టి ఏ పార్టీ అధికారం ఉందని కాదు, ఇక్కడ ప్రజలు మనకు విశ్వసించి అధికారం ఇచ్చిరు. పక్క పార్టీ పక్క రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ ఉండాలి. కేంద్రంలో ఏది అధికారం ఉన్నా మనకు రావాల్సిన నిధులు కొట్లాడాలి. కేసీఆర్ గారు కొట్లాడే దమ్ము ధైర్యం లేక ఆయన ఒక దురాంకార పాలన, ఒక దొరపోకడ గడిల పాలన చేసింది కాబట్టి తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా తేలేకపోయిండు. మా ముఖ్యమంత్రి ఇప్పటికీ ఢిల్లీలో 4 సార్లు చర్చ జరిపి కేంద్ర మంత్రులతోటి ప్రధానమంత్రితో కొట్లాడి తెలంగాణకు నిధులు తెచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణలో అన్ని విధాల అభివృద్ధికి ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్ ఐలయ్య గారు, ఈరోజు మాతో TV9 వారధిలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వారధి, చూస్తూనే ఉండండి TV9.